వెల్కమ్ బ్యాక్ టు ది పవర్ ప్లే. ఆంధ్రప్రదేశ్లో కూటమి నుంచి జనసేన 21 మంది అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. ఆ అభ్యర్థుల నేపథ్యం ఏమిటి, వాళ్ళ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే గ్రౌండ్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. బ్రేక్ ముందు ఒక 10 నియోజకవర్గాలు చూసాం. మిగతా నియోజకవర్గాల డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పెందుర్తి నియోజకవర్గం, అక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా కూటమి నుంచి పంచకర్ల రమేష్ బాబు పోటీలో ఉన్నారు. పంచకర్ల రమేష్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు. 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చిరంజీవి మొట్టమొదటిసారిగా ఎవరికైనా క్యాంపెయిన్ చేశారు అంటే ఒక వీడియో ఆయన పక్కన కూర్చోబెట్టుకుని పంచకర్ల రమేష్ బాబుని గెలిపించండి, ఇలాంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి అని చిరంజీవి నేరుగా ప్రజలకి ఓటర్లకి విజ్ఞప్తి చేశారు. మరి అటువంటి పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గంలో ఆయనకి గ్రౌండ్ రిపోర్టు ఎలా ఉంది, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, అటువైపు ఎవరు ఆపోనెంట్ ఎవరి మీద పోటీ చేశారు, మరి అతనెంత స్ట్రాంగ్ క్యాండిడేటు, ఈసారి ఏం చెప్తున్నారు. అన్నవరెడ్డి అదీప్ రాజు తన మీద పంచకర్ల రమేష్ బాబు పోటీ చేశారు. సో ఓవరాల్గా అక్కడి నుంచి ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనే గ్రౌండ్ రిపోర్ట్ మనకి నాయుడు అందిస్తారు. నాయుడు ఏమంటున్నారు పంచకర్ల రమేష్ బాబు విషయంలో? చిరంజీవి ఆయన నేరుగా క్యాంపెయిన్ చేశారు అంటే బయటకు వచ్చి తిరగకపోయినా వీడియో ద్వారా ఆయన గెలిపించమని అడిగారు. ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి మరి? థ్యాంక్ యూ ఋషి. ఇక్కడ పెందుర్తి నియోజకవర్గం అనగానే ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించినంత వరకు అయితే మాత్రం ఇటు అర్బన్ ప్రాంతం కావచ్చు, ఇటు గ్రామీణ ప్రాంతం కావచ్చు, రెండు ప్రాంతాల కలయికతో ఏర్పడినటువంటి ప్రాంతం నియోజకవర్గం అది. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. అంటే ఎవరైనా సరే ఒక్కసారి మాత్రమే గెలుస్తారు అన్నటువంటి చరిత్ర ఉంది. నెక్స్ట్ టైం వాళ్ళకి సీటు రాదు, సీటు వచ్చినా కూడా ఓటమి చెందుతారన్నటువంటి ఒక గత చరిత్రని తిరగరాసే విధంగా అయితే మాత్రం ఎన్నికలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పంచకర్ల రమేష్ బాబు మొదటిసారిగా ఎన్నికవడం జరిగింది. తర్వాత ఆయన ప్రజారాజ్యం తర్వాత ఆయన తెలుగుదేశంలో జాయిన్ అయిన తర్వాత 2014-2019లో యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2014లో యలమంచిలి ఎమ్మెల్యేగా చేశారు. 2019లో అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి చెంది తర్వాత అయితే మాత్రం ఇక్కడ వైసీపీలో చేరడం జరిగింది. అయితే వైసీపీలో వైసీపీ మీద ఆయనకి సరైన భరోసా లేకపోవడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వైసీపీ పట్ల ప్రజల తాలూకా నిరాసక్తతను చూసిన తర్వాత అయితే మాత్రం ఆయన జనసేన తాలూకా సిద్ధాంతాలు నచ్చి జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేనలో జాయిన్ అయిన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ పెందుర్తి సీటును తనకు కేటాయించడం జరిగింది. ఎందుకంటే 2009లో అక్కడ ఏ విధంగా అయితే గెలిచారో అదేవిధంగా అయితే మాత్రం గెలుపు గుర్రం ఎక్కుతారని అయితే మాత్రం భరోసా అయితే మాత్రం పంచకర్ల రమేష్ బాబు మీద ఉండడంతో అయితే మాత్రం అక్కడ టికెట్ కూడా కేటాయించింది. చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఓవరాల్గా అయితే కనుక ఇక్కడ కాపు సామాజిక వర్గంకి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, అదేవిధంగా చూసుకున్నట్టు నియోజకవర్గంలో కూడా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం, తర్వాత ఈయనపై ఎటువంటి మచ్చ లేకపోవడంతో అయితే మాత్రం అందరూ కూడా అయితే మాత్రం ఈయనపై ఆసక్తి చూపించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే గతంలో అన్నంరెడ్డి అదీప్ రాజు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న 2019లో గెలిచిన అన్నంరెడ్డి అదీప్ రాజు మీద అయితే మాత్రం పలు భూ ఆరోపణలు ఉన్నాయి. అంటే భూ ఆక్రమణకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే నియోజకవర్గాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదని, అదేవిధంగా ప్రతి నియోజకవర్గాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా అయితే మాత్రం దీనిపై పలు ఆరోపణలు రావడంతో అయితే మాత్రం అదీప్ రాజు మీద కొంత ఇదైతే కనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే మాత్రం ఇక్కడ పంచకర్ల రమేష్ బాబుకి అయితే మాత్రం గెలుపు అవకాశాలు అయితే మాత్రం 100% ఉన్నాయని మాత్రం స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే నాయుడు, సో పంచకర్ల రమేష్ బాబుకి గెలుపు అవకాశాలు ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అదీప్ రాజు మీద కొంత ఆరోపణలు ఉండడం, అంటే అప్పటికే చాలా మంది అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి మార్చారు, అలాగే కొంతమంది కొత్త అభ్యర్థులను తీసుకొచ్చారు. కానీ అప్పటికీ కొంతమంది ఆరోపణలు ఉండడంతో ప్రజలు ఇటు పంచకర్ల రమేష్ బాబు వైపే మొగ్గు చూపుతున్నట్టు ఆయన్ని మ్యాక్సిమం అసెంబ్లీకి పంపించే అవకాశాలు ఉన్నట్టే మనకి గ్రౌండ్ రిపోర్టు అందుతోంది. ఇక మరో నియోజకవర్గం చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోల్ నియోజకవర్గం